బాపట్ల జిల్లా చీరాలలో 2 కోట్ల వ్యయంతో నిర్మించబోయే నూతన అగ్నిమాపక భవనానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ సేవలను మరింత బలోపేతం చేసి ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మొన్న జరిగిన మోంతా తుఫాను సమయంలో ఫైర్ సిబ్బంది చేసిన సేవలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ వాసుదేవ, వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో తుఫాన్ వచ్చింది అనే ఆనవాళ్లు కనపడుకోకుండా మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యంత్రాంగం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. మనకి తుఫాన్ అనగానే కనపడేది ఏమిటంటే పడిపోయిన చెట్లు, హైవేస్ మీద రోడ్ల మీద ఆగిపోయిన ట్రాఫిక్, కప్పులు లేచిపోయిన ఇళ్ళు, జనాలందరూ కూడా ఆ ఇళ్ళ దగ్గర బాధపడతా ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉండేవాళ్ళం గతంలో. కానీ ఈసారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి అన్ని జిల్లాల కలెక్టర్సు, ఎస్పీస్, అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేయటం మూలంగా ఒక్క చెట్టు కూడా తెల్లారేసరికి రోడ్డు మీద లేకోకుండా వాటిని కట్ చేసి ఎక్కడికక్కడ గంటలో కట్ చేసి అవన్నీ కూడా తీసేసాం. అదేవిధంగా స్తంభాలను కూడా ఏదైతే కరెంటు స్తంభాలు పడిపోయినాయో వాటిని కూడా నాకు తెలిసి ఈ జిల్లాలో 282 స్తంభాలు పడిపోతే ఒక 48 గంటల్లోనే కొన్ని ప్రాంతాలు అయితే 2-3 గంటల్లోనే మళ్ళీ రెస్టోర్ చేసాం పవర్ని. ఒక 48 గంటల్లో పూర్తిగా 240 స్తంభాలు ఎత్తేసి మళ్ళీ కరెంటుని ఇది చేసామని చెప్పి రెస్టోర్ చేసాం.